హాయ్ వెల్కమ్ టు ప్లస్ టీవీ. ఎండి గోల్డ్ మెడలిస్ట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ డాక్టర్ ఎస్ హరిత గారు ఇప్పుడు మనతో ఉన్నారు. హాయ్ మ్యామ్, హౌ ఆర్ యూ? ఫైన్ అమ్మా. మ్యామ్, ఇప్పుడు ఫర్టిలిటీ అంటే ఏంటి? ఎక్కువ ఇది ఎవరిలో ప్రాబ్లం వస్తూ ఉంటుంది? జనరల్‌గా అమ్మ మ్యారేజ్ అయిన తర్వాత అంటే వైఫ్ అండ్ హస్బెండ్ భార్యాభర్త కలిసి ఉండి ఒక 1 ఇయర్ దాటిన తర్వాత అంటే ఎటువంటి గర్భనిరోధక పద్ధతులు కూడా వాళ్ళు యూజ్ చేయకపోయినప్పటికీ కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ అందట్లేదు అంటే ఒక 1-2 ఇయర్స్ ట్రై చేయొచ్చు. అప్పటికి అవ్వలేదు అంటే దాన్ని మనం ఇన్‌ఫర్టిలిటీ సంతానలేమి సమస్య కింద పరిగణిస్తాం. ఓకే, 2 ఇయర్స్ తర్వాత. ఈ 2 ఇయర్స్ కూడా వాళ్ళు ఒక దగ్గర ఉండి ప్రెగ్నెన్సీ ప్రయత్నం చేసి కాంట్రసెప్టివ్ పద్ధతులు వాడకుండా కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాలేదు అంటే అప్పుడు ప్రాబ్లం ఎక్కడుందనేది ఐడెంటిఫై చేయాలి. ఓకే మ్యామ్, ఇప్పుడు ఇండియాలో ఎక్కువ ఫర్టిలిటీ కేసెస్ అనేటివి ఎక్కువ పెరుగుతున్నాయి. ఎందుకు మ్యామ్? అంటే మెయిన్ రీజన్స్ ఏంటి? మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు కెరియర్ ఓరియంటెడ్ ఎక్కువయ్యారు. అంటే ఎడ్యుకేషన్ తో పాటు కెరియర్ లో సెటిల్ అయితే గానీ మ్యారేజ్ చేసుకోము అంటే లేట్ మ్యారేజెస్ మొదటి కారణం. రెండోది అంటే వీళ్ళు కెరియర్ లో మ్యారేజ్ లేట్ కావడం, రెండు సెటిల్ అయిన తర్వాతే పిల్లల్ని కనాలి. అప్పటిదాకా మాకు పిల్లలు వద్దు, మేము ఫ్యామిలీని ఇప్పుడే ప్లాన్ చేయము అనడం. దీనివల్ల వీళ్ళ ఏజ్ అనేది పెరిగిపోతుంది. ఎప్పుడైతే ఏజ్ పెరుగుతూ ఉంటుందో మన ఫర్టిలిటీ పొటెన్షియల్ తగ్గిపోతూ ఉంటుంది. అండ్ అమ్మాయిల్లో మెయిన్లీ ఎందుకంటే 25-35 లోపు వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే అంత ఇబ్బంది ఉండదు. కానీ అసలు 30 దాటితేనే కొంత ఇబ్బంది. 35 దాటిన దగ్గర నుంచి వీళ్ళల్లో ఎగ్ రిజర్వ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అంటే దాన్ని AMH అంటారు, యాంటీ ములేరియన్ హార్మోన్ అని. లేడీస్ లో ఏజ్ పెరుగుతుంటే ఎగ్ తగ్గిపోతుంది, ఎగ్ క్వాలిటీ కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో దాని వల్ల వీళ్ళకి ఇన్ఫర్టిలిటీ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఇంతే కాకుండా ఇంకా చాలా మందిలో ఏంటంటే ఒక్కొక్కళ్ళు నైట్ షిఫ్ట్ లో హస్బెండ్ ఉంటే సాఫ్ట్వేర్ లో మార్నింగ్ షిఫ్ట్ లో వైఫ్ ఉంటుంది. అంటే దీని వల్ల కూడా స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఎక్కువైపోవడం వల్ల టైంకి వాళ్ళిద్దరూ కలవలేకపోవడము, ఎప్పుడో వీకెండ్ లో కలవడము, అంటే ఇలాంటి వాటి వల్ల కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ డిలే అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, మనం తినే ఫుడ్, మన లైఫ్ స్టైల్, ఒబేసిటీ అంటే చాలా మంది బాగా ఎక్సెస్ వెయిట్ ఉండడము అది కూడా ఫర్టిలిటీకి ఒక సమస్యనే. అండ్ అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్, చాలా మంది అనుకుంటారు అసలు ఫర్టిలిటీ అంటే ఒక లేడీస్ సమస్య. అవును, ఇది ఆడవాళ్ళకి మాత్రమే అని ఫస్ట్ ఒక 2 ఏళ్ళు ట్రీట్మెంట్ అంతా కూడా ఆడవాళ్ళని తీసుకొచ్చి హాస్పిటల్కి మాకు చాలా మంది పేషెంట్స్ వస్తుంటారు, ఇది మా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాం. కానీ అలా ఇది ఆడవాళ్ళ సమస్య కాదు. ఫస్ట్ ఈ అపోహలోంచి బయటపడాలి. ఫర్టిలిటీ సమస్య అనేది ఇద్దరిలో కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకు వస్తుందని అడిగారు కాబట్టి చెప్తున్నా. ఆడవాళ్ళ సమస్యల వల్ల రావచ్చు కొంత, మగవారిలో ఉండే సమస్యల వల్ల కూడా మనకి సంతానలేమి సమస్య వస్తుంది. మగవాళ్ళలో ఉండే సమస్యలు ఏంటి అంటే స్పర్మ్ ప్రాబ్లం, అంటే వీర్య కణాలు కొంత తక్కువగా ఉండడము లేదా కదలిక తక్కువగా ఉండడం, కొంతమందిలో ఆకారం తక్కువగా ఉండడం, లేదా కొంతమందిలో జీరో కౌంట్ అంటాం. అంటే స్పర్మ్ అనేది అసలు తయారీ కూడా ఉండకపోవచ్చు, తయారైనా బయటికి రాకపోవడం కూడా జరుగుతుంది. ఈ కండిషన్స్ లో కూడా వీళ్ళకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ అనేది కొంత తగ్గిపోతూ ఉంటుంది. సో అబ్బాయిల్లో ఫ్యాక్టర్స్ కొన్ని, అమ్మాయిల్లో ఫ్యాక్టర్స్ కొన్ని. అంటే లేడీస్ దగ్గరకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి ఓవ్యులేషన్ అంటాం. అంటే నెల నెల అండం అనేది తయారవ్వాలి, ఎగ్ అనేది రిలీజ్ కావాలి. అయితే జనరల్ గా మనకి పీరియడ్ అనేది రెగ్యులర్ గా ఉంటే ఒక 28-30 డేస్ సైకిల్ ఉందనుకోండి, 14వ రోజు నుంచి ఒక 18వ రోజు మధ్యలో వీళ్ళకి ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ టైంలో భార్యాభర్త కలిస్తే న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలా కాకుండా కొంతమందిలో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటాం, అంటే PCOD, థైరాయిడ్ ఇప్పుడు ఎక్కువగా వింటున్నాం మనం. ఈ సమస్యలు ఉన్నప్పుడు వీళ్ళకి 2 నెలలకి 3 నెలలకి సైకిల్ అనేది వస్తుంది. ఎప్పుడైతే నెలసరి లేట్ అవుతుందో ఓవ్యులేషన్ కూడా డిలే అవుతుంది. సో కరెక్ట్ ఓవ్యులేషన్ అండం విడుదల టైంని వీళ్ళు అసెస్ చేసుకోలేరు. దాని వల్ల కూడా సరైన టైంలో కలవకపోవడం వల్ల కూడా ప్రెగ్నెన్సీ డిలే అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొంతమందిలో ట్యూబల్ ఫ్యాక్టర్స్ అంటాము, అంటే లేడీస్ లో ట్యూబ్స్ అనేవి బ్లాక్ అవుతూ ఉంటాయి. మనకి 2 ట్యూబ్స్, 2 అండాశయాలు, ఒక గర్భసంచి ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి ఈ ట్యూబ్స్ అనేవి డిఫరెంట్ రీజన్స్, అంటే కొన్నిసార్లు టీబీ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, లేకపోతే రికరెంట్ అబార్షన్స్ వల్ల కానీ, అది సరిగ్గా క్లీన్ చేయకపోయినా వాటిల్లో కూడా ట్యూబ్స్ బ్లాక్ అవుతాయి. కొన్నిసార్లు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ అంటాం, అంటే ట్యూబ్స్ లో ప్రెగ్నెన్సీస్ వస్తూ ఉంటాయి. ఆ కండిషన్స్ లో కూడా ఒకసారి ఆ ట్యూబ్ అనేది రిమూవ్ చేయాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఈ ట్యూబల్ బ్లాక్ ఒక సైడ్ ఉంటే ప్రాబ్లం లేదు, 2వ ట్యూబ్ ద్వారా న్యాచురల్ ప్రెగ్నెన్సీ వస్తుంది. కానీ 2 ట్యూబ్స్ బ్లాక్ అయినాయి అనుకోండి, అప్పుడు వీళ్ళు ఆర్టిఫిషియల్ టెక్నాలజీకి వెళ్లాల్సి ఉంటుంది. ఇంకా కొంతమందిలో ఎండోమెట్రియోసిస్ అంటారు, అంటే గర్భసంచి పొర లోపల ఉండేటటువంటి సమస్యలు. అలానే గర్భసంచిలో ఉండే పొర అండాశయాల్లో కానీ ట్యూబుల్లో కానీ తయారవడము, దానివల్ల అండాశయాలలో కణుతులు డెవలప్ అవడం జరుగుతుంది. దీన్ని ఎండోమెట్రియోటిక్ సిస్ట్ అంటాము. ఈ కండిషన్స్ ఉన్నప్పుడు కూడా అండం అనేది ప్రాపర్ గా
రిలీజ్ కాదు, లోపల స్టక్ అయిపోతుంది. ఈ కండిషన్స్ లో కూడా న్యాచురల్ ప్రెగ్నెన్సీ అనేది డిలే అయ్యే అవకాశం ఉంటుంది. సో ఓకే. ఇక్కడ ట్యూబల్ ఫ్యాక్టర్స్, అండాశయం ప్రాబ్లమ్స్, ఎగ్ డెవలప్మెంట్ ప్రాబ్లమ్స్, ఎగ్ మెచ్యూర్ అవ్వకపోవడము, అండ్ యూట్రస్ యొక్క షేప్. కొంతమందిలో అండాశయం ఎలా అయితే ప్రాబ్లమ్స్ ఉంటాయో కణుతులు, ఇలా గర్భసంచిలో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఓకే. గర్భసంచి అనేది కొంతమందికి రెండుగా ఉంటుంది. బైకార్నియేట్ యూట్రస్ అంటాం. ఇది స్ట్రక్చరల్ డిఫెక్ట్. ఇది పుట్టుకతోనే ఉంటుంది. కొంతమందికి ఒక్కటే వైపు ఉంటుంది, అంటే యూనికార్నియేట్ యూట్రస్ అంటాం. కొంతమందికి సెప్టేట్ యూట్రస్ అంటాం. ఇదేంటంటే గర్భసంచి లోపల ఒక గోడలాగా అడ్డం ఉంటుంది. దీనివల్ల కూడా అబార్షన్స్ అవుతుంటాయి. కొంతమందికి ప్రెగ్నెన్సీస్ రావు. కొంతమందికి గర్భసంచి లోపల పాలిప్స్ అంటాం, అంటే గర్భాశయం పొరలో చిన్న కండలాగా తయారవుతూ ఉంటుంది. కొంతమందికి గర్భసంచిలో కణుతులు, ఫైబ్రాయిడ్స్ అంటాం. సో ఇటువంటి కారణాల వల్ల కూడా ప్రెగ్నెన్సీ డిలే అవుతుంది. కానీ ఇప్పుడు నేను చెప్పిన సమస్యలు ఉన్న ఎవరైనా డిలే అయితే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఏ ప్రాబ్లం వల్ల మీకు డిలే అవుతుంది అనేది మీరు సరైన టైంలో ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ని కలిస్తే వాళ్ళు స్కానింగ్, కొన్ని బ్లడ్ టెస్ట్లు చేసి మీ సమస్యను నిర్ధారిస్తారు. కానీ సమస్య ఉంది అనగానే వీళ్ళు ఏం చేస్తుంటారంటే ఈ లోపం అమ్మాయిదే అని చెప్పేసి గొడవలు పడడం స్టార్ట్ చేస్తారు. అవును. సో ఇది మారాలి. అంటే ఫస్ట్ సమస్యని ఐడెంటిఫై చేస్తే మీకు సొల్యూషన్ వస్తుంది. న్యాచురల్ గానే ప్రెగ్నెన్సీ ఈ ట్రీట్మెంట్స్ కనుక మనం తీసుకొని చిన్న చిన్న లోపాలు కనుక సరి చేసుకుంటే ఈజీగా న్యాచురల్ ప్రెగ్నెన్సీ సాధ్యపడుతుంది. ఓకే మ్యామ్.